సినిమా సీన్స్ ని 1980s లో జరిగే సినిమా సీన్స్ మధ్య డిఫరెన్స్ చూపించి ఓ సూపర్ డూపర్ కాన్సెప్ట్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేమ్. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. అరే నిన్న మనం తీసిన ఉయ్యాల సినిమా చూసిన తర్వాత పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది? నువ్వు కనిపిస్తే ముఖం మీద ఉయ్యాలా అని అంటున్నారు. ఒక్కొక్క సినిమాకి అలా రియాక్షన్ రావచ్చు. ఇప్పుడు తీబోయే సినిమా అలాంటి సినిమా కాదు కానీ సార్ ఇంతకు సినిమా పేరేంటి సార్? టైటిల్ అనేది ఎప్పుడైనా సరే ఒక కథ జరుగుతున్నప్పుడు చూసి పెట్టాలరా, అప్పటికప్పుడు పెట్టలేం. ఇంతకీ హీరో ఎవరు చెప్పు? ప్రొడ్యూసర్ గారు కొడుకు సార్. పిలిపించు సార్, హీరో గారు రండి సార్. ఎవడు రాయుడు? సార్ ఈయనే సార్ మన సినిమా హీరో. మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరో సార్. అబ్బో నిజాం గ్రౌండ్ అంత ఉందిరా. ఎవడు? ఆయన డైరెక్టర్ భాస్కర్. డైరెక్టర్ సార్ చెప్పండి సార్. టీమ్ లీడర్ ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే భలే ఉంటుందా? కాస్ట్యూమ్ చేంజింగ్ అని ఉంటుందా మనకి సినిమాలో? అరే బ్రహ్మాండం సార్, మీకోసం ఏర్పాట్లు కూడా చేసాం. అవునా? ఎక్కడ? ఆ ట్రాక్టర్ కింద 4 గుడ్లు కట్టామని కింద నుంచి వెళ్ళి బార్చేసుకోవాలి. సార్ ఏం కావాలి సార్? ఏం తాగుతారు? జ్యూస్ ఏమన్నా తెప్పించండి. అరే ఆ జనరేటర్కి 3 నిమ్మకాయలు కట్టాను, తీసి పిసికేసి ఇచ్చే జ్యూస్. ఇవన్నీ ఏమొద్దు, హీరోయిన్ పిలిపించు ఫస్ట్. అమ్మా హీరోయిన్ గారు. బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఎవడరా ఆయన అర్థం పెట్టాడు? తీయండి. అర్థం కాదు సార్, మనిషి. ఎరా నేను రియల్ ఫైట్ చేస్తానని తెలుసు కదా, నా డూప్ ఎందుకు తెప్పించారు? మీ డూప్ ఏంటి సార్? సేమ్ టు సేమ్ ఉన్నాయి కదా ఇక్కడ. నా అన్నం పక్కన ఇది సరిపోదురా, మంచి అందగత్తి కావాలి, నాకు రొమాన్స్ సీన్లు కావాలని చెప్పాను కదా. మన సినిమా అంతా నైట్ షూట్ సార్. నైట్ షూట్ లో మా ఇద్దరిని పెట్టి సినిమా చూస్తే మేము కనపడతాం ఎవరికన్నా? పని చేయి, హాల్కి వచ్చే వాళ్ళందరికీ హాల్స్ ఇవ్వు, ఇంకా నువ్వు ఇలా పెట్టుకుంటారు. హలో ఎక్స్క్యూజ్ మీ, నేను హీరోయిన్ తెలుసా? త్రిపురలో నాకు ఆర్య భట్ పక్కన వస్తే నేను అది మానేసుకొని నీ దగ్గరకు వచ్చాను తెలుసా? ఎందుకు వచ్చావమ్మా మా దగ్గరికి? నువ్వైతే మ్యాచింగ్ అవుతావని. సార్ 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 మీరు కూర్చోండి. ఇదిగో అబ్బాయి, ఏంటి హీరో మహి అన్నారు? బేబీని చూసాక ఈ గోసికి మసే సెట్ అవుతాడని నన్ను పెట్టారులే అమ్మా. ఉక్క పోసేస్తుంది. ఫ్యాన్ పెట్టరా? బేబీకి ఫ్యాన్ పడదు. ఏ ఇగ్గులేసి పడిద్దానా? సర్లే గాని బేబీకి తాగడానికి ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు వాడమాకండి, ఎలర్జీ వచ్చేస్తుంది. ఒళ్ళంతా వచ్చాక కాదు, రాకముందు చెప్పాలి. అబ్బో ఏదో ఒకసారి కాలు చూపి. ఏంది ఇది పావు పొట్టు లేసినట్టు అలా లేచింది? ఒక పని చేయి, బ్రష్ తోగుతావు. ఏం బ్రష్? మా ఊర్లో చేపల పొక్కు తెస్తారు చూసావా? ఆ బ్రష్ ఎత్తారు, కింద నుంచి పై దాకా రాగొచ్చు. మొత్తం వదిలేస్తుందా? నీకు దేవికి ఇద్దరు వదిలేస్తుంది. యాడ దొరికారు ఇల్లు మాకు? యాడ దొరికారు ఇల్లు? వీళ్ళకి ఫ్యాన్ పెడతావా? నాకు ఫ్యాన్ పెట్టు. నొప్పెడతదేమో సార్, నొప్పెడతదేమో సార్. ఎందుకు బాధపడుతున్నారు? ఈ సినిమాలో మీరు డబల్ రోల్, తండ్రి కొడుకు మీరే. అవునా? అద్భుతమైన హీరోయిన్ సెట్ చేశా. పిలిపించండి రెండో హీరోయిన్. చూపే బంగారం మాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఇది కదరా హీరోయిన్ అంటే. అది చూడు ఎలా ఉందో. నాకేం తక్కువరా? యు రావడి స్కిల్. మీరేం టెన్షన్ పడకండి. అరే సీన్ పెట్టండి. లవ్ ప్రపోజల్. అమ్మ రామారావు లవ్ ప్రపోజల్. బేబీకి టచ్ అప్ కొట్టండి. బేబీకి పైన ఏముందని టచ్ అప్ కొడతానికి. సార్ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి లవ్ ప్రపోజల్. 2021 లో మీరే హీరో. ఏం కదా హీరోయిన్? ఆవిడ 1980s లో హీరోయిన్. దీంతో చేయాలి నేను. దీంతో చేయాలి. దీని కాడికి వెళ్ళాలంటే ఇది లా ఉందా నాకు? ఏందిరా ఇది? ఆత్మ వచ్చిందల్లా అంత దగ్గరకు వచ్చి. ఇప్పుడు తండ్రి క్యారెక్టర్ తీయండి సార్. పెట్టుకోండి సార్. ఏంటిది? మరి అప్పుడంటే హీరోలకి ఇది ఉండేది సార్. ఓహో, లవ్ ప్రపోజ్. మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు లేకుండా నేను ఉండలేను. ఏందిరా తిలకిచ్చింది? మీకు ప్రేమ లేక పంపించింది. నేనేం చేయాలి? నేను కూడా ఒప్పుకున్నానని అది ఆ టిసరాలు చిలకని. నేను కూడా ఒప్పుకున్నానా? నీ చిసరాలా? ఏందిరా ఇది? ఏంది ఇది? ఏమైంది సార్? దాంతో నువ్వు ఎత్తుకునే పెట్టి దీంతో ఏంది దూరం నుంచి పెట్టావు? కథ డిపెండ్ చేస్తుంది. కథను బట్టి మనం వెళ్ళాలి. బొచ్చు పీకేయండి, బొచ్చు పీకేయండి.
ఇదిగో అబ్బాయి మధ్యాహ్నం లంచ్ లో చీకన్ అన్న తెప్పించండి. నీ అక్కడానికి చాలా బేబీ కూడా చీకలు కావాలా? ఇద్దరికి ఇంత చెప్పేస్తలేదు. సార్ రండి సార్, సీన్లోకి వెళ్ళిపోతాం. నీటిలో పడిపోయారు, మీకు ఊపిరి అందట్లేదు, హీరోయిన్ వచ్చి మీకు ఊపిరి అందిస్తుంది. కాకపోతే సీన్ 2021 లో తెస్తున్నాం ఫస్ట్. ఇది నోట్లో నోరు పెడితే మనం బతకలేం. ఎలా బుడుకుందాం అయితే. యాక్షన్. అయ్యో చెరువులో నీళ్ళని వీడే తాగేసినట్టున్నాడు. కడిపేం తుప్పిపోయింది చూడండి. దానికి ముందేదో ఎలాగేదో తెలీదా? మీరు ముందు నుంచి చూసి వెనక నుంచి చూసి ఒకలాగా ఉన్నారు. ఇప్పుడు ఇదే సీన్, ఆ హీరోయిన్. యాక్షన్. దా. ఏందిరా చెమటలు వస్తుంది ఏంది ఇది? ఇంత దగ్గరగా ఉండకూడదు. మా చెట్టు చివరికి వెళ్ళి అక్కడ నుంచి చూదు గాలి, పైరు గాలి నుంచి గాలి వస్తే ఆ గాలి ఇలా వచ్చి ఇందులోంచి వెళ్ళి నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి ఊపిరి వస్తుంది సార్ మీకు. ఎక్కడి నుంచి లేచి వస్తుంది? నవరంధ్రాల్లోంచి లేచి వస్తుందా? దాన్ని పెట్టేమో పైపు కొట్టించా పుస్సాన్ని దీని దగ్గరకు కూడా రానిట్లేదు. క్లైమాక్స్ సీన్. ఇది ఎక్కడికో వెళ్ళిపోతారు. మీరు పాము కరిచి ఉన్నారు. మీ పాము కరిచిన తర్వాత మీ రక్తాన్ని లాగి అమ్మాయి కాపాడుతుంది. పాము అంటే ఆ కాలంలో కూడా ఇదే ఉంటది, ఈ కాలంలో రాడి. అబ్బా రాదా? గోపి యు హావ్ స్నేక్ బైట్. స్నేక్ బైట్. 1 minute. 1980s. పాము ఇక్కడ కాటెత్తే ఇక్కడ పెట్టి అక్కడ కాదు బుస్. అబ్బా రాదా? గోపి ఫామ్ కరిచిందా గోపి? జై చిరంజీవా జగదే కవీరా జై చిరంజీవా జగదే కవీరా అసహాయ శూర అంజని కుమార. ఏందిరా పాము కడితే చిరంజీవి గారిని పిలిచిద్ది ఇది? ఈ పాట పడితే ఆటోమేటిక్ విషయం వెళ్ళిపోయి మీరు బతికేస్తారు. ఏంది పాటకి నేను లెగుతాను విషయం. లెగిసిపోతారు అంతే. లాగడానికి ఎగడం ఉండవు ఆ రోజుల్లో. హీరో కూడా చచ్చిపోయినట్టున్నాడు సార్. మనం కేసు వస్తుంది.